వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, వెనకకు చూడకము అని అంటూ ఉంటున్నాడు. నీ ప్రాణములు దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము. అవునండి, విశ్వాసులమైనటువంటి మనము వేటికి దూరముగా పారిపోవాలో చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము హెచ్చరింపబడ్డటువంటి వారముగా ఉంటున్నాము. అయితే అక్కడ వ్రాయబడ్డటువంటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు లోతు కుమార్తెలు అవునండి ప్రాణాలు దక్కించుకొనటానికి వారు పారిపోతున్నటువంటి వారుగా, లేక వడివడిగా వారు సాగిపోతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అయితే అవునండి, లోతు భార్యను గూర్చి మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు లోతు భార్య అవునండి వెనక వైపు చూస్తూ ఉంటున్నది. వెనకున్నటువంటి ఆశల వైపు మక్కువ చూపుతున్నటువంటిదిగా ఉంటున్నది. అవునండి, వెనకున్నటువంటి ఆశల వైపు మక్కువ ఉంటున్నప్పుడు అడుగులు ఎలా పడతావి అనే విషయాలు సహజంగా మనం ఎరిగినటువంటి వారమే. అప్పుడప్పుడు బడికెళ్ళటానికి ఇష్టం లేనటువంటి పిల్లలు పంపేటప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తారో, బండి నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తారో తల్లిదండ్రులకు బాగా ఉంటున్నది. వెళ్ళేటప్పుడేమో అమ్మో గెంటితేనే కానీ అడుగాడదు, వచ్చేటప్పుడేమో అవునండి దిగ్గానే వచ్చి ఇంట్లో పడిపోతారు, ఒళ్ళో పడుతూ ఉంటారు. సహజంగా ఈ పరిస్థితులు మనం ఎరిగినటువంటి వారమే. మక్కువ ఉంటే ఏ విధంగా అడుగులు ఆడతాయి, మక్కువ లేకపోతే ఏ విధంగా అడుగులు పడతాయో ఈ వ్యత్యాసం అవునండి ఎరిగినటువంటి వారమే. సహజంగా ఈమెకు అవునండి ఆ సొదొమ మీదనే మక్కువ ఉంటున్నది. మక్కువ లేనటువంటి ఆమె అడుగులు ఏ విధంగా పడుతూ ఉంటాయి? అవునండి, చాలా ఆచితూసి ఏదో లెక్కెట్టుకెళ్ళినట్టే అడుగులు. అయితే వారికి ముందు లోతు కుమార్తెలు అవునండి వారు సాగిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అవునండి, ఆ పరుగులు పెడుతూ అడుగులు వేస్తున్నటువంటి వారికి పరుగులు పెట్టకుండా లేక ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి వారికి అవునండి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటున్నది. ఇంతలోనే ఏమండి వారు చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు, ఈమె ఇంకా ఇక్కడే ఉంటున్నది.